ముక్కోటి ఏకాదశి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబాక బాలాజీ దేవాలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటలకు ప్రత్యేక పూజ అనంతరం ఆలయ బాధ్యులు ఉత్తర ద్వారం తెరిచారు. భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తరించారు. దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీ మాధవానంద సరస్వతి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు అందరికీ ప్రత్యేక పూజ నిర్వహించి ఆశీర్వదించారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దాదాపు కిలోమీటర్ మేర లైన్ ఉండడంతో భక్తులు ఓపికగా నిరీక్షించి దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ట్రస్ట్ బాధ్యులు వడ్లకొండ శ్రీధర్, చింతరాజులు అన్ని చర్యలు తీసుకున్నారు. దుబాక ఎస్ఐ గంగరాజుతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.